దీంట్లో వీళ్ళు 20 లక్షల ఇండ్లు ఇస్తామన్నటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఈరోజు అడ్డగోలి హామీలు ఇచ్చి అడ్డమైనటువంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ 20 లక్షల ఇండ్లకు కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఒకసారి మీ కామెంట్ల రూపంలో చెప్పురి. ఏదైతే కాంగ్రెస్ అన్న పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో సరే మాకు అప్లికేషన్లు వచ్చింది, మాకు బేస్మెంట్ కట్టుకోమన్నారు కదా అని చెప్పేసి బేస్మెంట్ కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ బేస్మెంట్ కూడా ఎట్లా కట్టిరాయా అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే సైజు ఉంటుందో ఆ సైజులోనే కట్టినటువంటి పరిస్థితి. ఇట్లా కట్టిన తర్వాత ఇప్పుడు బిల్లు కోసం పోతే ఆన్లైన్లో పేరు లేదు, ఉన్న ఇల్లు ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేకపోయా, కట్టుకుందామన్న ఇంటికి పైసలు రాకపోయా. ఇది ఇందిరమ్మ రాజ్యమా లేకపోతే దోపిడీ రాజ్యమా? మరి ఆమెకు బిల్లు ఆపింది ఎవరు? ఆడ ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అందజేసిన డోర్నకల్ ఎమ్మెల్యే గారే పత్రం అందజేసిరు. మరి ఈరోజు ఆన్లైన్లో పేరు లేదు. మరి ఆ నిరుపేద కుటుంబం ఏం చేయాలా? ఎక్కడ పోవాలా? వాళ్ళు అప్పు చేసి కట్టుకోవాలన్నా? ఇప్పుడు ఉన్నటువంటి పెంకుటిల్లు మంచిగానే ఉన్నది కదా, ఆశ చూపుడెందుకు? కుటుంబాన్ని తీసుకొచ్చి బజార్న పడేసుడెందుకు? వాళ్ళకి న్యాయం ఎవరు చేయాలి? ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేయాలా?